అనేక విషయాలను పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి వ్యసనపరుడుగా మారడానికి లేదా ఆదాయాన్ని కల్పించే మార్గాలే అన్ని మూసుకుపోవడానికి లేదా నిర్ధనుడుగా మారడానికి ధైర్యాన్ని కోల్పోవడానికి వాస్తు పరిజ్ఞాన పరంగా చూసినప్పుడు అనేక విషయాలను పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి వ్యసనపరుడుగా మారడానికి లేదా ఆదాయాన్ని కల్పించే మార్గాలే అన్ని మూసుకుపోవడానికి లేదా నిర్ధనుడుగా మారడానికి ధైర్యాన్ని కోల్పోవడానికి వాస్తు పరిజ్ఞాన పరంగా చూసినప్పుడు ఉత్తర దిశలోని బూధర్ అనేటువంటి దేవతా స్థానంలో వాస్తులోపం ఉండొచ్చని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించినప్పుడు మనం బూధర్ అనేటువంటి దేవతా స్థానాన్ని ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పడమర అనుకుంటే ఈ 6 పదాలతో ఏర్పడేటువంటి ఈ ప్రాంతాన్నే బూధర్ అంటారు. అంటే ఇది ఒక చతురస్రాకారమైన పొడవు వెడల్పులు సమానంగా ఉండి 0 degrees ఉన్నటువంటి 0 degrees నార్త్ ఉన్నటువంటి ఒక చతురస్రాకారపు స్థలంలో ఈ 6 పదాలతో ఉండేటువంటి దాన్ని బూధర్ అంటాం. ఏకాశీతి పదవాసు పద్ధతిలో ఇంటిని నిర్మించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఏకాశీతి పదవాసులో మొత్తం ఎంచుకున్న స్థలాన్ని ఏ నక్షత్రాలకైతే మనం పొడవు వెడల్పులు నిర్ధారించుకుంటామో ఆ మొత్తం స్థలాన్ని 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలుగా విభజించినప్పుడు మొత్తం 9x9 అంటే 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఇవి బాక్సెస్. ఈ 80 బాక్సులు, ఒక్కొక్క బాక్స్ ని ఒక పదం అంటారు. ఈ 81 బాక్సుల్ని తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ మొత్తం 45 ఉంటాయి దేవతా స్థానాలు. వీటిని ఆ దేవత యొక్క పేరు, ఆ దేవత ధరించినటువంటి ఆభరణాలు, ఆ దేవత యొక్క వాహనం, ఆ దేవత యొక్క పరివారం ఆధారంగా ఆ దేవతా స్థానం యొక్క ఎనర్జీని అర్థం చేసుకోవాలి. ఆ ఎనర్జీ ఆధారంగా ఆ దేవతా స్థానాన్ని తగు విధంగా వినియోగించుకోవాలి. అలా కాకుండా వ్యతిరేకంగా వినియోగించినా లేదా అక్కడ వాస్తులోపం జరిగినా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, వ్యతిరేకమైన ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఏకాశీతి పదవాసు పద్ధతిలో మనం 45 దేవతా స్థానాలని విభజించుకున్నప్పుడు మధ్యలో ఉండేదాన్ని బ్రహ్మస్థానం అని, తూర్పున ఆర్యమ, వివస్వాన్, మిత్ర, బూధర్ అని, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్ అని లోపల 13 దేవతా స్థానాలు ఉంటాయి. అదేవిధంగా బయట వరుసలో పైశాచ విధిలో శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్ష, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారక్, నాగముఖి, బల్లాట్, సోమ, సర్పదితి, అతిథి 32 దేవతా స్థానాలు బయట వరుసలో ఉంటాయి. ఈ దేవతా స్థానాలలో ఉత్తరం వైపున పైశాచ విధికి లోపల బ్రహ్మస్థానానికి పైన మనుష్య విధి, దేవ విధి లోపల 6 పదాలతో ఏర్పడ్డదే ఈ బూధర్ అనేటువంటి దేవతా స్థానం. బూధర్ అనేటువంటి దాంట్లోనే అర్థం దాగి ఉంది. భూ అంటే భూమి, ధర్ అంటే పాలించేవాడు, రాజు అంటే విష్ణుమూర్తిగా చెప్పబడింది. భూమిని పరిపాలించేవాడు విష్ణుమూర్తిగా చెప్పబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణుమూర్తికి ఉన్నటువంటి 4 ముఖాలలో బలము, జ్ఞానము, ఐశ్వర్యము, శక్తిగా అభివర్ణించారు. అంతేకాకుండా విష్ణుమూర్తి సేదతీరేటువంటి పాముని శేషనాగ్ అంటారు. అంతేవిధంగా విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడ పక్షి. అంటే ఈ 4 విషయాలతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బూధర్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు, జ్ఞానవంతుడుగా ఉంటాడు, ఐశ్వర్యవంతుడుగా ఉంటాడు, శక్తివంతుడుగా ఉంటాడు. పక్షులలో గరుత్మంతుడు అత్యంత శక్తివంతుడు. సో మరి ఏ విషయంలో శక్తి? ఈ బూధర్ అనే స్థానానికి బయట చూసినట్లయితే ఇది పైశాచ విధిలో దీన్ని సోమ అంటాం. సోమ అంటే చంద్రుడు. చంద్రుడిని మనఃకారకుడు అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని తెలియజేసేది బూధర్ అనేటువంటి దేవతా స్థానం. ఈ బూధర్ స్థానం సవ్యంగా ఉన్నట్టయితే, వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి చేసేటువంటి పని క్రమ పద్ధతిలో నిర్విఘ్నంగా ఉంటుంది. చేసేటువంటి పని క్రమ పద్ధతిలో ఉంటుంది, నిర్విఘ్నంగా ఉంటుంది. ఆయన శక్తి సామర్థ్యాలకు సరిపోయేటువంటి పనినే ఎంచుకుంటాడు. నెక్స్ట్ దినదిన ప్రవర్ధమానం అవుతాడు, వేగంగా పురోగతి సాధిస్తాడు. తను ఎంచుకున్న పని నిర్విఘ్నంగా సాగుతుంది, దినదిన ప్రవర్ధమానం అవుతుంది, వేగంగా పురోగతి సాధిస్తాడు. నెక్స్ట్
మనఃకారకుడు అనుకున్నాం కాబట్టి చంద్రుడు ఆ మనస్సు బలంగా ఉంటుంది, ఏకాగ్రతతో ఉంటుంది. కాబట్టి బలవాన్, జ్ఞానవాన్. అతను చేసేటువంటి ప్రతి పని అతని మనస్సు యొక్క అధీనంలోనే జరుగుతుంది. నెక్స్ట్, ఏ పనిలో ఉన్నా అద్భుతంగా రాణిస్తాడు. అతను ఏ పనిలో దిగినా కూడా అద్భుతంగా రాణిస్తాడు. నెక్స్ట్, ఇతను సంసార జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది, విలాసవంతమైన జీవితం గడుపుతాడు. నెక్స్ట్, ఏ విధమైనటువంటి బంధనాలు అతన్ని బంధించి ఉంచలేవు. విలాసవంతమైన సాంసారిక జీవితం సాగుతుంది. ఏ విధమైన బంధనాలు ఎప్పుడు ఈ భూధర్ అనేటువంటి దేవతా స్థానం అద్భుతంగా తీర్చిదిద్దబడినప్పుడు. నెక్స్ట్, అతనికి భూమి, భవనం, వాహనం ఉంటుంది. ఒకవేళ ఈ దేవతా స్థానమే గాని వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే, వాస్తు విరుద్ధంగా ఉండడం అయితే ఇది సోమస్థానం, ఇక్కడ నల్ల రంగును ఉపయోగించిన, ఎరుపు రంగును ఉపయోగించిన, లేదా అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ లెట్రిన్ గుంట ఇచ్చినా కూడా, లేదా అక్కడ పగిలిపోయి ఉన్న యాంటీ కలర్ ఉపయోగించిన, పెచ్చులు ఊడిపోయిన, ఫ్లోర్ అనీవెన్ గా ఉన్నా, అక్కడ ఇచ్చిన ద్వారం బయటకి లేదా లోపలికి వంగి ఉన్నా, ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాలే. ఇలాంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్సు తన అధీనంలో ఉండదు. మనస్సు చెప్పిన విధంగానే ముందుకు సాగుతాడు, వ్యసనపరుడుగా మారతాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్, భూధర్ అనేటువంటి దేవతా స్థానం పాడైపోతే మొత్తం వాస్తు శాస్త్రంలో వెతికినప్పుడు 1-2 ప్లేసెస్ కనబడతాయి ఒక వ్యక్తి వ్యసనపరుడు కావడానికి. అందులో అత్యంత ముఖ్యమైనది భూధర్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి వ్యసనపరుడుగా మారిపోతాడు. టార్గెట్స్ ని చేంజ్ చేసుకుంటాడు. ఇవాళ ఒక పని చేద్దాం అనుకుంటాడు, రేపు ఈ పని వద్దు వేరే పని. జీవితంలో టార్గెట్స్ ని మళ్ళీ మార్చుకుంటూ ఉంటాడు. తద్వారా ఏ పని చేయడానికి ధైర్యం ఉండదు, మనసు అశాంతితో ఉంటుంది, నో ఆపర్చునిటీస్, ఏ అవకాశాలు రావు, ఏ పని చేయడానికి కూడా కొత్త అవకాశాలు ఏవి రావు, దారులన్నీ మూసుకుపోతాయి. తద్వారా అశాంతికి లోనై అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, భూధర్ అనే దేవతా స్థానంతో పాటు ఆ ఇంట్లో పడమర కూడా వాస్తు విరుద్ధంగా ఉంటే, ఉత్తరం చెడిపోవడమే కాకుండా పడమర కూడా చెడిపోతే ఆ ఇంట్లో అత్యంత భయంకరమైన పరిస్థితులు దాపురిస్తాయి, అత్యంత దరిద్రం తాండవిస్తుంది, వ్యక్తి పూర్తిగా కొలాప్స్ అయినట్టే అని చెప్పవచ్చు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఒక ఇంటిని ప్లాన్ చేసుకునేటప్పుడు ఉత్తరంలో అత్యంత ముఖ్యంగా భూధర్ అనేటువంటి దేవతా స్థానాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది.